జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రదేశంలో అన్నమహాస్య సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నపూర్ణ మాతకు ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదుపరి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగిత్యాల అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారు ప్రతి అమావాస్య రోజున 1500 నుండి 2000 మందికి అన్నప్రసాదం, ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ అన్నప్రసాద్ సేవా సమితి చైర్మన్ చకిన ప్రసాద్, గంపరాములు, మురికి వెంకటరమణ, భువనగిరి సురేష్, కోటగిరి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌట రామచంద్ర, కొత్త మోహన్, ఉట్టూరి లవకుమార్, జివ్వాజీ రామచందర్, గంప రమేష్ తదితరులు పాల్గొన్నారు. నెల నెల వృద్ధి చెందుకుంటూ 500 మందికి వెళ్ళి ప్రతి అమావాస్య నాడు 1500 నుంచి 2000 మందికి మరి అన్నప్రసాద వితరణ పెద్దల గుర్తింపుగా మరి వితరణ చేయడం ఈ విధంగా ప్రశంసించదగ్గ విషయం అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఇంకా పురోగతి సాగాలని, మరి మన కన్న పెద్దలకు ఆత్మతృప్తి కావాలి, ఆత్మశాంతి కావాలంటే మరి మనం ఈ సేవ చేయక తప్పనిసరి అని మనకు చెప్పక తప్పదు. మన హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మ ప్రకారం కూడా మరి అన్నదానానికి మించిన సేవ వేరే ఏది లేదని మనకు ముక్కోటి దేవతల నుండి దొరికితే ఈ రోజు వరకు కూడా మనకు శాస్త్రాలన్నీ చెప్తున్న మాట విదితమే. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా దీంట్లో పాత్రలు చేయడం మాకు నిజంగా ఒక ఆనందింపదగ్గ విషయం. మరి ఇంకా చకినం ప్రసాద్ గారికి, వారి సేవా సమితి సభ్యులందరూ కూడా మా వంతు సహకారం ఎల్లవేళ ఉంటుందని చెప్పు. ఇది ఒక టెంపరీ కాకుండా శాశ్వత ప్రాతిపదిక కూడా మరి ఈ సేవా సమితికి మేము తోడ్పాటు ఉంటామని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా అవసరమైతే దీనికి ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించవలసిందిగా మరి మాన్యశ్రీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన క్యాబినెట్ మంత్రి గారు శ్రీ అడ్మూర్ లక్ష్మణ్ కుమార్ గారికి, వారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి మరి అవసరం ఉన్న ఒక ప్రదేశాన్ని చూజ్ చేసి అలొకేట్ చేయవలసిందిగా కోరుతాము. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ఆ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మనకు విశ్వావసు నామ సంవత్సరం పూర్తి కాబోతుంది ఈ రోజు నుండి. రేపటి నుండి పరాభవ నామ సంవత్సరంగా ఉగాది పర్వదిన సందర్భంగా యావత్ జగిత్యాల పట్టణ ప్రజలకు అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్. ఇంకా ఇచ్చినట్టుంది రాత్రిది నాకు పెట్టలే. నేను వయసు ఇచ్చిపోతా ఇక్కడ భాష బ్యాచ్. నేను బిజీ ఉన్నా. రేపు ఉగాదిది కోటి న్యూస్ రాసాను. తాటిపల్లి అప్పన్న స్వామిది మన సింహాచలం తర్వాత మళ్ళీ మన తాటిపల్లిదే ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో. అది ఇది రాసేటాలకు ఇప్పుడు టైం అయింది. ఇంత టైం పట్టింది. ఒక పెద్ద 2 పేజీలు వస్తుంది. అంత పెద్దగా రాసిన. నేను 12 గంటలకు వచ్చిన. అవునా? ఇవ్వరు లేరు, వాళ్ళే ఉన్నారు అంతే. నేను వాయిస్ ఇచ్చిపోతా. వాయిస్ ఇస్తారా? వేరే ఒక 2-3 ఉండాలి. ప్రసాద్ చెడు బాయ్. అదే
శ్రీధర్ నువ్వు కూడా రా అన్న రండి. ఉన్నాడు మన ప్రసాద్ అన్నాడు, రమణ సెట్ ఉన్నాడు. అదే 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 రామన్నాడు, వీళ్ళందరూ ఏది ఒక్క నిమిషం. అన్నపూర్ణ సేవా సమితి, అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారు గత 10 నెలలుగా ప్రతి అమావాస్య రోజు పేదలందరికీ ఎన్ని వందల మంది వచ్చినా సరే భోజనాలు పెట్టడానికి నిశ్చయించి ప్రతి అమావాస్య రోజు ఒక దేవాలయాన్ని ఎన్నుకొని అట్టి దేవాలయంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. నిజంగా ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు ఎంతమంది వచ్చినా వారికి అన్నప్రసాదం అందించడానికి ఒక 800 మంది సభ్యులు ఏకమై ప్రతి నెల వారు 200 రూపాయల చొప్పున చెల్లించి వచ్చిన వారందరికీ ఎంతమంది వచ్చినా సరే ఒక విందు భోజనం లాగా వారు అందిస్తున్నారు. అన్నప్రసాదం అంటే ఏదో 1-2 కర్రీస్ కాకుండా ఒక విందు భోజనం మాదిరిగా వారు అందించడం నిజంగా అభినందనీయం. ఇంత చక్కని అవకాశాన్ని జైత్యాల పట్టణ ప్రజలకు కల్పించిన అన్నప్రసాద సేవా సమితి వారు అభినందనీయులు అని చెప్పాలి. ఇంత చక్కని అవకాశాన్ని కలిగించిన వారిని మరొకసారి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మాతా అన్నపూర్ణేశ్వరి పాదపద్మం నమస్కరిస్తూ అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి స్థాపించి దాదాపు 10 మాసాలు అవుతుంది. అయితే దీనిలో మేము ఒక కులం కాకుండా హిందూ బంధువులందరినీ కలుపుకొని అన్నప్రసాద సేవా సమితి తరఫున ప్రతి నెల అమావాస్య రోజున ఒక్కొక్క ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. దీనిలో ఇప్పటివరకు సుమారు 600 పైసలకు సభ్యులుగా ఉన్నారు. వారు ప్రతి నెల ఒక్కొక్క 200 రూపాయలు చెల్లిస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఈ వినియోగానికి తోడ్పడుతున్నారు. జై శ్రీరామ్. అన్ని దానములలో కన్నా అన్నదానము చాలా ముఖ్యమైనది. అలాంటి అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారు విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభించి ఇప్పటికీ 9 నెలలైంది. ఇది 10వ నెల. నెక్స్ట్ వచ్చే పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కేవలము ఒక 200 రూపాయలు ఒక ప్రతి సభ్యుని దగ్గర సేకరించి దాదాపు 500 మంది పైచులకు సభ్యులతో సేకరించి ఎంతమంది వస్తే అంతమందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఇలాంటి సేవలు చేస్తున్నందుకు చాలా మంచిది. ఇలాంటి సేవలు ఇంకా అందరూ ఇంకా ముందు ముందు మేము చేయడానికి మాకు అందరి సహకారం కావాలని చెప్పేసని ఆ భగవంతుణ్ణి ఎల్లవేళలా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జగిత్యాల అన్నపూర్ణ ప్రసాద సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉపయుక్తంగా ఉన్నాయి జగిత్యాల ప్రజలందరికీ కూడాను. కానీ అందులోపట ఈ మధ్యకాలంలో చూసిన కార్యక్రమాలు అన్నింటికెళ్ళాను మన వాళ్ళు చేసిన కార్యక్రమం చాలా గొప్పదని చెప్పి భావించక తప్పదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దాదాపు ప్రతి కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను. ఇందులోపట మన పెద్దవారిని గౌరవించడానికి, వారి స్వర్గస్థులైన గౌరవించడానికి, మరి ముఖ్యంగా వారిని మర్చిపోకుండా భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవడానికి మరి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలోపట ఇళ్లల్లో ఈ కార్యక్రమాలు చేయడానికి వసతులు కొందరికి లేకపోవచ్చు. మరి ఇట్లాంటి యాంత్రిక జీవితం లోపల మరి ఇవి చేసే సమయభావం కూడా కావచ్చు. కానీ వీళ్ళు నిర్వహించే కార్యక్రమం సమాజానికి, మన పెద్దలను పూర్వతరాలకు గుర్తు చేయడానికి గొప్పదిగా భావిస్తూ ఉన్నాను. మరి వీరికి శుభం కలగాలని, మరి ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సేవా సమితికి ప్రత్యేకించే కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం విశ్వవసు నామ సంవత్సరము మే మాసంలో
చిరు కోరిక కలిగి ప్రారంభించి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ 10వ మాసం చాలామంది సభ్యుల సహాయ సహకారాలతో సుమారు 1000 నుంచి 1500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మిత్రులు, స్నేహితులు, బంధువులు అందరి సహాయ సహకారాలు, పెద్దల ఆశీర్వచనము అందరితో కలుపుకొని నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇలాగే జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంకల్పంతో, మంచి సంకల్పంతో బయలుదేరినాం కాబట్టి మీ ఆశీర్వచనాలు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మరి జగిత్యాలలో స్థాపించబడిన